సో దిస్ ఈస్ ఎఫ్. ఈ డిస్టెన్స్ వచ్చేసేమో f1 అంటాం. ఓకే స్టూడెంట్స్, సెకండ్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. సో దీని కర్వేచర్ ఎట్లా ఉంటుంది? లెఫ్ట్ సైడ్ అటువైపు ఉంటుంది. సో ఇలా ఈ షేప్ లో ఇటువైపు ఉంటుంది. This is C2. This is length of focal length f2. So this is radius of curvature r2. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ కి మనం సైన్ కన్వెన్షన్స్ రాసేద్దాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ r1 కూడా ఆల్వేస్ పాజిటివ్, ఎందుకంటే ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో ఉంది. సో r1 కూడా ఈ డైరెక్షన్ లో ఉంది, అలాంగ్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి r ఈజ్ పాజిటివ్. r2 నెగిటివ్ అవుతుంది, ఎందుకని ఇన్సిడెంట్ రే ఇలా ఉంది. సో మీరు మెజర్మెంట్ చేసేది అటువైపు ఉంటుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి r2 అనేది నెగిటివ్ అవుతుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఆల్వేస్ నెగిటివ్. సో ఇక్కడ u ఈక్వల్ టు నెగిటివ్ అయిపోతుంది. సో వి రియల్ అంటే రియల్ ఇమేజ్ ఎప్పుడు కూడా పాజిటివ్, అలానే వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా నెగిటివ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కన్కేవ్ లెన్స్ కేసులో ఇవన్నీ కూడా ఈ సైన్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇందులో కూడా మనకు ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ రే అనేది ఇలా హిట్ అవుతుంది. సో ఇలా వచ్చేసి ఇలా డైవర్జెంట్ అవుతుంది. సో ఇంత కాన్వెక్స్ లెన్స్ ఏమో కన్వర్జెంట్ అయింది, ఇక్కడ ఏమైంది? డైవర్జెంట్ అయింది. సో ఈ కేసులో కూడా మనకు ఎక్కడైతే ఇన్సిడెంట్ రే హిట్ అయిందో దానికి మనం ఫస్ట్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ అంటాం, ఎక్కడైతే డైవర్జెంట్ అయిందో దానిని సెకండ్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ అంటాం. ఇన్సిడెంట్ రే అనేది డైవర్జెంట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం? డైవర్జెంట్ లెన్స్ అంటాం. సో ఇక్కడ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది, ఆప్టికల్ సెంటర్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. సెకండ్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ కి కర్వేచర్ ఎటు ఉంటుంది? ఈ సైడ్ ఉంటుంది. సో కాన్వెక్స్ లో మనకి ఈ సైడ్ ఉంది కదా, ఇక్కడ దానికి ఆపోజిట్ గా ఉంటుంది. ఫోకల్ లెంగ్త్ f1 అవుతుంది, ఇక్కడ ఫోకల్ లెంగ్త్ f2 అవుతుంది. సో కాన్వెక్స్ మిర్రర్ కి ఆపోజిట్ గా ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఈ కేసులోకి వచ్చేటప్పటికి ఫోకల్ లెంగ్త్ f ఈక్వల్ టు నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ r1 నెగిటివ్ అవుతుంది, ఎందుకని ఇన్సిడెంట్ రే ఇలా వస్తుంది, మీ మెజర్మెంట్ ఎలా ఉంటుంది? అటువైపు ఉంటుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే కాబట్టి ఇక్కడ r1 అనేది నెగిటివ్. r2 పాజిటివ్ అవుతుంది, ఎందుకని ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో ఉంది, మెజర్మెంట్ కూడా ఈ డైరెక్షన్ లో సేమ్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి r2 అనేది పాజిటివ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి u అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఏ కేసులో అయినా కూడా ఆల్వేస్ నెగిటివ్. సో u ఈక్వల్ టు నెగిటివ్. ఓకే స్టూడెంట్స్, మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది దీనిలో. సో దీనిలో ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది. కాన్వెక్స్ మిర్రర్ లో వర్చువల్ రియల్ రెండు ఫామ్ అవుతాయి, కానీ ఇక్కడ వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ v ఈక్వల్ టు ఆల్వేస్ నెగిటివ్. ఈ కాన్సెప్ట్ మీద నెక్స్ట్ వీడియోలో కొన్ని జేఈఈ మెయిన్స్ ఎంసెట్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.